హే గైస్ ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ చెడ్డవని అంటే మీకేమనిపిస్తా ఉంటుంది? తెలుసు అందరూ చెప్తా ఉంటారు కదా! ప్లాస్టిక్స్ అంత మంచివి కాదు అంటా ఉంటారు. కానీ ఎంత డేంజరస్ రియల్ సైన్స్ లోపలికెళ్ళి చూస్తే మీరు వణికిపోతారు ప్లాస్టిక్స్ పట్టుకోవాలంటే. సో ఇక్కడ ఒకటి చెప్తాను. ఏంటంటే మామూలుగా మేల్ ఫ్రాగ్స్ ఉంటాయి కదా! మగ కప్పలు. దాన్ని తీసుకొని ఒక వాటర్‌లో పెట్టారు. ఆ వాటర్‌లో జస్ట్ కొంచెం అట్రాజిన్ ఏసారు. అట్రాజిన్ అంటే ఏంటంటే ప్లాస్టిక్‌లో ఒక కెమికల్. ఓకే. దాంట్లో కొంచెం ఏసారు. ఏస్తే కొన్ని రోజులకి ఏమైందో తెలుసా? కొన్ని కప్పలు ఆడ కప్పలుగా మారిపోయినాయి. దీన్నే సైంటిస్టులు మేల్ ఫెమినైజేషన్ అంటా ఉంటారు. ఇప్పుడేంటంటే ఈ మధ్యన గమనిస్తే మీరు కొంతమంది అబ్బాయిలు కొంచెం వీక్‌గా కొంచెం ఫెమినిన్ ఫీచర్స్ అంటే కొంచెం అమ్మాయిలాగా బిహేవ్ చేయటం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ప్లాస్టిక్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు. ప్లస్ ఇదొక్కటే కాదు. ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్స్‌లో బీపీఏ అలాంటివి చదువుతా ఉంటారు. అసలు మామూలుగా బీపీఏ అనేది అసలు ఎందుకొచ్చిందో తెలుసా? మామూలుగా బీపీఏ అనేది 1920స్‌లో ఎవరో కనిపెట్టారు. కానీ 1930స్‌లో చార్ల్స్ స్టాట్స్ అనే ఆయన మామూలుగా దాన్ని ఎందుకు స్టడీ చేయటం స్టార్ట్ చేశాడో తెలుసా? బీపీఏ అనేది బర్త్ కంట్రోల్ పిల్ లాగా ఉపయోగపడుతదా లేదా అని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు ఈ బీపీఏ అనేది మామూలుగా దాంట్లో ఇయన్నీ చూస్తే ఈస్ట్రోజన్ లాగా కనబడుతుంది. ఇది గాని వాడితే ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుకోవచ్చు. ఒక బర్త్ కంట్రోల్ టాబ్లెట్ లాగా పనిచేస్తుందని చెప్పి అలా రీసెర్చ్ చేశారు. తర్వాత 1950స్‌లో ఏమైందంటే ఇది కొంచెం కన్వర్ట్ చేస్తే ప్లాస్టిక్‌గా మారుతుందని చెప్పి అప్పుడు ప్లాస్టిక్స్ ఫేమస్ అయినాయి. సరే మీరు అనొచ్చు బీపీఏ అంటే ఈ మధ్యన చాలా ప్లాస్టిక్ బాటిల్స్ చూసాను. బీపీఏ ఫ్రీ అట్లా అంటున్నారు. సో సేఫ్ ఏం ప్రాబ్లమ్ రాదనుకుంటున్నారు కదా! కానీ రియాలిటీలో చెప్పాలంటే బీపీఏ అనేది ఒక ఫార్ములా. ఇప్పుడు కొంచెం చేంజ్ చేస్తే బీపీఎస్ అవుతది. ఇంకొంచెం చేంజ్ చేస్తే బీపీఎఫ్ఏ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో బేసిక్ ఏంటంటే ఇవన్నీ సిమిలర్ టైప్ ఆఫ్ కెమికల్సే. సరే అది కూడా కాదు. అయన్నీ వదిలేసినా సాలడ్స్ తో తయారు చేస్తారు. సాలడ్స్ కూడా ఇలాంటి కెమికలే. సో అది కూడా కాదు. మామూలుగా అలా అయితే ఇంత డేంజరస్ అయితే అందరూ బ్యాన్ చేయాలి కదా! అంటే అవును బ్యాన్ చేశారు. బేబీ బాటిల్స్ మాత్రమే బ్యాన్ చేశారు. కానీ ఇండియాలో రూల్స్ ఇంకా తయారవ్వలేదు. ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. రాలేదు. బీపీఏని మొత్తం బ్యాన్ చేయాలని చెప్పి. సరే మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మమ్మ వాళ్ళ టైంకి వెళ్దాం. ఓకేనా? బ్యాక్‌కి వెళ్దాం. అప్పుడు ప్లాస్టిక్స్ ఉన్నాయా? ఒకసారి అడగండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు టైంలో ప్లాస్టిక్స్ ఉన్నాయా అని. ప్లాస్టిక్స్ అనేవి కొత్తవి. బేసిక్‌గా అప్పుడు ఏంటంటే స్టీల్ గాని, గ్లాస్ గాని, సెరామిక్ గాని లేకపోతే కుండలు గాని అలాంటివి ఉండేవి. అంతేగాని ప్లాస్టిక్ వాడటం అనేది కొత్త థింగ్. ఇక్కడ షాకింగ్ థింగ్ ఒకటి చెప్తాను. ఏంటంటే ఒక స్టడీ వచ్చింది 2022లో జర్నల్ పాలిమర్స్ అనే దాంట్లో ఏం చెప్పారంటే 70-77% ఆఫ్ మదర్స్‌కి బ్రెస్ట్ మిల్క్‌లో ప్లాస్టిక్ కనబడుతుందంట. మీకు ఐడియా ఉందా? అసలు మీకు అర్థమవుతుందా? అసలు ఎంత డేంజరస్. ఆ బ్రెస్ట్ మిల్కే బేబీ తాగుతారు. బేబీ తాగటం వల్ల ఏమవుతది? చాలా జరుగుతాయి చెప్తాను ఆగండి. లేటెస్ట్‌గా 2025లోనే ఇంకొక స్టడీ వచ్చింది లాన్సెట్ ఈ బయోమెడిసిన్‌లో. దాంట్లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. 200 కంట్రీస్‌లో యూరిన్ డేటా వాడుకొని ఒక స్టడీ చేశారు. ఇప్పుడు మామూలుగా డీహెచ్పి అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది. అదేంటంటే ప్లాస్టిక్ ఇట్లా వంగడానికి హెల్ప్ అయ్యే ఒక కెమికల్. ఆ కెమికల్ వల్ల మామూలుగా వరల్డ్ వైడ్ 2018లో 3,56,000 హార్ట్ డిసీజ్ డెత్స్ జరిగినాయి అని చెప్పి ఒక ఎస్టిమేషన్కి వచ్చారు. దాంట్లో 1,00,000 డెత్స్ ఇండియాలోనే జరిగిందంట. సో ఊహించుకోండి జస్ట్ ఏదో ప్లాస్టిక్ వల్ల ఏదో ఉంటుంది అలా కాదు, చాలా సివియర్ అనుకుందాం కదా. అసలు మామూలుగా జస్ట్ కామన్ సెన్స్ తో చెప్తాను అర్థమైపోతుంది. మామూలుగా ప్లాస్టిక్ చెడ్డదని దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ లో ఉండే కెమికల్స్ ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ లాగా కనబడతా ఉంటుంది. చెప్తా ఇప్పుడు బాడీలో అబ్బాయిలకి కొంచెం టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది, ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది. అమ్మాయిలకి మామూలుగా ఈస్ట్రోజన్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ కొంచెం తక్కువ ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి మేల్ ఫీమేల్ బాడీలో. అయితే ఈస్ట్రోజన్ అనేది న్యాచురల్ గా ఉండేది. కానీ ఈ ప్లాస్టిక్ లో ఆ కెమికల్స్ ఈస్ట్రోజన్ లాగా ఉంటది కాబట్టి ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ చేయాల్సిన పనులు ఇది చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు. ఓకేనా? ఆ టీచర్ క్లాస్కి వచ్చి చెప్తే కరెక్ట్గా చెప్తే పాఠాలు ఏమవుతుంది, స్టూడెంట్స్ బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని సక్సెస్ అవుతారు. కానీ ఇప్పుడు ఊహించుకోండి ఒక ఫేక్ టీచర్ కావాలని చెప్పి ఫెయిల్ చేపిద్దామని చెప్పి ఏం చేస్తారంటే వచ్చి ఏదేదో నోటుకొచ్చి చెప్తారు. అది చదివేసి స్టూడెంట్స్ మామూలుగా ఏంటంటే ఫెయిల్ అయిపోతారు. సో చూసారా ఇక్కడ ఏంటంటే ఫేక్ టీచర్ అనేది ఇలా ఫేక్ ఈస్ట్రోజన్. ఇక స్టూడెంట్స్ అంటే సెల్స్ మన బాడీలో. ఇప్పుడు ఏమవుతుందంటే అది వచ్చి రాంగ్ మెసేజ్ బాడీలో పంపడం వల్ల మొత్తం బాడీలో ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈస్ట్రోజన్ అనేది రియల్ ఈస్ట్రోజన్ యొక్క సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు మామూలుగా బాడీ ఏమనుకుంటుంది, ఈస్ట్రోజన్ వచ్చిందని చెప్పి ఏదేదో చేస్తా ఉంటాయి. కానీ రియల్గా అది ఫేక్ ఈస్ట్రోజన్. ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా చాలా మందికి. దానికి కూడా ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు ఏంటంటే ఈస్ట్రోజన్ వచ్చి కూర్చుంది అనుకోండి, మంచిగా వచ్చి కూర్చుంటే ఓకే ఇది ఫేక్ ఈస్ట్రోజన్ కదా, ఇది వచ్చి కూర్చోవడం వల్ల ఏంటంటే బాడీ ఏమనుకుంటుంది అంటే ఓకే మనకి ఎట్లానే ఈస్ట్రోజన్ వచ్చింది కాబట్టి మిగతా కెమికల్స్ రిలీజ్ చేద్దాం అని చెప్పి ఈస్ట్రోజన్ రిలీజ్ చేయకుండా ఉంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి నేను ఏం చెప్పాను, మామూలుగా ఇది బర్త్ కంట్రోల్ పిల్ గా ఎలా పనిచేస్తుంది, ఈస్ట్రోజన్ ఎక్కువ రావడం వల్ల ఈ ఫేక్ ఈస్ట్రోజన్ బాడీ ఏమనుకుంటుందంటే ఆల్రెడీ ఈస్ట్రోజన్ వచ్చింది కాబట్టి నేను ఈస్ట్రోజన్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు అని వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీకి ఈస్ట్రోజన్ కూడా ఇంపార్టెంట్. అందుకని ప్రెగ్నెన్సీ అనేది కుదరకపోవచ్చు. ఇప్పుడు ఇండియాలో ఎయిమ్స్ ఉంది, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, వాళ్ళు కూడా ఒక స్టడీ చేశారు. ఏంటంటే ఉమెన్ లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, రీజన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. దాంట్లో స్టడీ చేస్తే ప్లాస్టిక్స్ వల్ల అని కూడా తెలిసింది. ఎక్కువ లెవెల్స్ ఆఫ్ బీపీఎస్
థాలెట్స్ ఉండటం వల్ల కూడా ఇలాంటి జరుగుతుంది తెలుసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఫేక్ వచ్చి అలా కూర్చొని హార్మోన్స్ అటు ఇటు చేసే వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. చాలా మందికి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఏ టాబ్లెట్స్ తీసుకోవాలంటే అవన్నీ కాదు, ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకని ఒక్కసారి మీ ఇంట్లో ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు ఎక్కువ ప్లాస్టిక్ వాడుతున్నారు లేదా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2025లో ఒక రిపోర్ట్ వచ్చింది, అది కూడా వైజాగ్ సంబంధించిన స్టడీ. ఏంటంటే ఒక 100 సీ ఫుడ్ స్పెసిమెన్ తీసుకున్నారు, అంటే డిఫరెంట్ ఐటమ్స్ చూసారు సీ ఫుడ్ లో. చూస్తే దాంట్లో మెజారిటీ ఆఫ్ థింగ్స్ లో ప్లాస్టిక్స్ ఉన్నాయి. తర్వాత 2024లో ఎకనామిక్ టైమ్స్ ఇంకా హిందుస్థాన్ టైమ్స్ లో టాక్సిక్ లింక్స్ అనే ఒక స్టడీ ఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేసింది వచ్చింది. దాంట్లో ఏం తెలుసుకున్నారంటే ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద చీప్ గా టాయ్స్ అమ్ముతా ఉంటారు కదా, ప్లాస్టిక్ టాయ్స్, లేకపోతే ఒక్కోసారి రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారు చేసామని చెప్పి ఎన్వైరన్మెంట్ మంచిదని చెప్పి అమ్ముతా ఉన్నారు కదా. సో వాళ్ళు ఏం కనిపెట్టారంటే అలాంటి బయట దొరికే బొమ్మల్లో లేకపోతే అలాంటి రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారు చేసిన ఫుడ్ కంటైనర్స్ లో అలాంటి చూస్తూ ఉంటే అలాంటి మొత్తం దాంట్లో 60% కన్నా ఎక్కువ వాళ్ళకి హార్మ్ఫుల్ కెమికల్స్ కనబడి అంట. తర్వాత 2021లో యూనివర్సిటీ ఆఫ్ హొక్కైడో జపాన్ వాళ్ళు ఒక స్టడీ చేశారు. దాని ప్రకారం ఏం తెలిసిందంటే, ఇది నిజంగా మీరు కొంచెం షాక్ అవుతారు. బర్త్కు ముందు మదర్స్ మామూలుగా ఏమన్నా ఎక్కువ ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ తిన్నా, అంటే ఫుల్ ప్లాస్టిక్ లో హీట్ చేసుకొని ఆ ఐటమ్స్ తిన్నా, లేకపోతే ప్లాస్టిక్ నీళ్లు తాగినా, అలాంటి వాళ్ళు ఎప్పుడైతే బాడీకి బీపీఏ ఇంకా ఇలాంటి థాలెట్స్ కి ఎక్స్పోజ్ ఎక్కువ అవుతున్నారో వాళ్ళకి పుట్టే పిల్లలకి ADHD అనేది ఎక్కువ అవుతుందని గమనించారు. ఈ మధ్య చాలా మంది హైపర్ యాక్టివ్ ఉంటున్నారు కదా. ఏం చేసాము ఏంటిది అంటే ప్లాస్టిక్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ప్లస్ అదొకటే కాదు, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ కానీ మెమరీ స్కిల్స్ కానీ, అంటే వేరే వాళ్ళతో ఆడుకోవటం కానీ అవన్నీ సరిగ్గా ఉండట్లేదు. ప్లస్ వాళ్ళు అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నారని తెలిసింది. గైస్ వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. హోమోసేపియన్ గ్లాసెస్ మీకు తెలుసు, ఇప్పుడు అందరికీ చాలా నెగిటివ్ అయిపోతుంది. ఏంటి స్లీప్ సరిగ్గా ఉండట్లేదు, నిద్రపోయినా డీప్ గా వెళ్ళట్లేదు. సరిగ్గా నిద్రపోతే బ్రెయిన్ క్లీన్ అవ్వదు, తర్వాత హెల్త్ కి మంచిది కాదు. సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ కి సంబంధించిన ఏంటంటే స్లీప్. అయితే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ తెలుసు, రెడ్ కలర్ గ్లాసెస్ ఉంటాయి, ఎల్లో కలర్ గ్లాసెస్ ఉంటాయి. రెడ్ కానీ మీరు పడుకుని ఒక 3 hours నుంచి పెట్టుకోగలిగితే మాత్రం మీకు స్లీప్, డీప్ స్లీప్ అనేది డబల్ అయిపోతుంది. మీకు ఎంత హాయిగా ఉంటుంది అంటే అంత హాయిగా ఉంటుంది. దీని మీద చాలా మల్టిపుల్ వీడియోస్ చేసాం. అయితే మీరు BNS10 అని వాడితే మీకు 10% ఆఫర్ వస్తుంది. సో ఈ ఆఫర్ని మీరు మిస్ చేసుకోరు అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి స్టాక్ అయిపోతే మళ్ళీ తిప్పేదానికి చాలా మనసు పడుతుంది. ఇప్పుడు కూడా మీరు కొన్ని మోడల్స్ చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. సో ఈ ఆఫర్ని మీరు అవైల్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు అందరు ఆసమ్. ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత చాలా స్టడీస్ ఏంటంటే ప్లాస్టిక్ కి తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కి లింక్ ఇచ్చారు. దానికి వెనకాల మెకానిజం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈస్ట్రోజన్ అనేది బ్రెస్ట్ సెల్స్ అని ఎంత గ్రో అవ్వాలని చెప్పి ఈస్ట్రోజన్ ఇన్స్ట్రక్షన్ లాగా ఇస్తుంది. ఇప్పుడు ఊహించుకుని ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో మేనేజర్ ఉంటారు కదా, ఇంత చేయండి అంత చేయండి అని చెప్తారు కదా, అలానే ఏంటంటే ఈస్ట్రోజన్ కూడా ఎంత బిల్డ్ చేయాలి ఏంటని చెప్తుంది. అయితే ఈ ప్లాస్టిక్స్ వల్ల ఎక్కువ ఫేక్ ఈస్ట్రోజన్ కి వస్తా ఉంది బాడీకి. అందుకని ఏమవుతుందంటే కంటిన్యూగా బిల్డ్ చేయి అని చెప్పి ఒక సిగ్నల్ వస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ బ్రెస్ట్ సెల్స్ కూడా బాగా అన్కంట్రోల్ గా పెరిగిపోతా ఉంటాయి. సో అందుకని చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మేము ఏం చేయము, స్మోకింగ్ చేయము, సంథింగ్ ఏం చేయము అయినా వస్తుంది అని చెప్తే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ప్లాస్టిక్స్ కూడా. సో ఇవన్నీ వింటే జనాలు భయం వేస్తుంది కదా. సో భయపడి మనం ఏం చేయలేము, కానీ యాక్షన్ తీసుకుంటే దాన్ని జయించవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేటంటే ప్లీజ్ ఏంటంటే వాటర్ బాటిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ తీసుకోవద్దు. తీసుకున్న బయటికి తీసుకెళ్ళదు. ఇప్పుడు బయటికి తీసుకెళ్లి ఎండలో ఎక్స్పోజ్ చేసి పడేసి ఏంటంటే ఆ కెమికల్స్ తర్వాత ప్లాస్టిక్ అంతా కరిగి ఆ బాటిల్లోకి వచ్చేస్తుంది. మీరు అలా తాగితే మీ బాడీలోకి వెళ్ళిపోతే బ్లడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బయట పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అట్లా ప్లాస్టిక్ బాటిల్స్ బయట పెట్టేసి వర్క్ చేసేసి వచ్చిన తర్వాత వాటర్ తాగుతారు. కానీ దానివల్ల ఎంత నెగిటివ్ అవుతుందో తెలుసా. సో అలాంటిది ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ థింగ్స్ లో నుంచి తినద్దు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఫుడ్ పెట్టుకొని బయటకు వెళ్తా ఉంటారు, లేదా ఎక్కడో వేడి ప్లేస్ లో పెడతారు. అప్పుడు ఏంటంటే ఆ ప్లాస్టిక్ అంతా దాని లోపలికి ఉండిపోతుంది, అదే తింటా ఉంటాం. సో ఇది మాత్రం ఎట్టి అసలు చేయొద్దు. ప్లస్ ఇంకొకటి ఏంటి తెలిసిందంటే ఆయిలీ ఫుడ్ మాత్రం ఒకవేళ ప్లాస్టిక్ లో ఉంటే ఇంకా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ కెమికల్స్ అనేది లైపోఫిలిక్, అంటే మీనింగ్ ఏంటంటే ఆయిల్లో డిజాల్వ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఫుల్ ఆయిల్ ఐటమ్స్ వేడిగా పెట్టుకొని ఒక కంటైనర్లో పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మీరు కెమికల్ లోడ్ పెరిగిపోతుంది. ప్లస్ ఇంకో స్టడీ కూడా వచ్చింది 2021లో, ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ అని చెప్పి ఒక జర్నల్లో వచ్చింది. ఏంటంటే ఎప్పుడైతే ఇలా వేడి ఆయిల్ ఫుడ్ అనేది ప్లాస్టిక్ లో పెడుతున్నా 55% ఇంకా ఎక్కువ లీచ్ అవుతాయి బీపీ అలాంటివి. అందుకనే పికిల్స్ అనే ఎట్టి వరుసలో ప్లాస్టిక్ లో పెట్టద్దు. చాలా ఇంపార్టెంట్. పికిల్ అంటే ఏంటి, మామూలుగా అదొక ఫుల్ ఆయిలీ థింగ్. ప్లస్ ఏంటంటే కొంచెం ఎసిడిక్ గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. సో అలాంటి ఫుడ్ అనేది ఇలాంటి ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టడం వల్ల ఆ ప్లాస్టిక్ అంతా ఇంకా ఎక్కువ అబ్జర్వ్ అయిపోయి తినేస్తూ ఉంటారు. అందుకని గ్లాస్ జార్ లో పెడతారు చాలా మంది, తర్వాత జాడీలో పెడతారు. ఎందుకంటే రీజన్ అది. అందుకని ఫస్ట్ ప్లాస్టిక్ పడేసి అలాంటి కంటైనర్స్ ఇలాంటివి వాడటం బెస్ట్, గ్లాస్ కానీ లేకపోతే జాడీలు కానీ. తర్వాత సింథటిక్ క్లోత్స్ అని ఎక్కువ వేసుకోవద్దు. అప్పుడప్పుడు వేసుకుంటే ఏం కాదు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్టడీస్ వచ్చినాయి, ఇది ఒకటి కాదు రెండు కాదు. ఏంటంటే ఎప్పుడైతే మీరు వాష్ చేస్తూ ఉంటారో అలాంటి క్లోత్స్, ఇప్పుడు పాలియస్టర్
పాలిస్టర్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువ వాష్ చేయడం వల్ల ఏంటంటే అవి ఆ ప్లాస్టిక్ టైప్ కెమికల్స్ అన్ని రిలీజ్ అయిపోతూ ఉంటాయి తెలియకుండా. అప్పుడు మన బాడీ మీద వేసుకోవడం వల్ల మన బాడీకి ఎక్కుతూ ఉంటాయి, తర్వాత తినే ఫుడ్లో పడచ్చు. సో తెలియకుండా ఉంటాయి. కాటన్ అలాంటివి ఎక్కువ తీసుకోగలిగితే కుదిరితే బాగుంటుంది. సో మనం మామూలుగా చెప్తున్నాను ఏంటంటే గ్లాస్కి షిఫ్ట్ అవ్వండి, లేకపోతే స్టీల్కి, స్టెయిన్లెస్ స్టీల్ అలాంటి దానికి, లేకపోతే సెరమిక్కి, లేకపోతే కుండలు అలాంటి దానికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్లాస్టిక్ కెమికల్ ఇష్యూ ఉండదు. ఇప్పుడు ఊహించుకోండి, ప్లాస్టిక్ అనేది లైట్ తీసుకుంటున్న చాలా మంది, మీరే తెలుసు కదా జనరల్ గా ప్లాస్టిక్ చెడ్డదని తెలుసు, అయినా కూడా ప్లాస్టిక్ వాడలేకుండా ఉండలేకపోతున్నాం. నేనైతే డాక్టర్ యాంథనీ జీ అని ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత షాక్ అయిపోయి నేను అప్పటి నుంచి 2018 ఆ టైం నుంచే మేము వాడటం అనేది ఆపేసాం. అయితే ఇంకెప్పుడు టచ్ చేస్తే ఇంకంతే అలా అని ఏం చెప్పట్లేదు, అప్పుడప్పుడు వాటిలో ఏం ఇష్యూ లేదు. కానీ జనరల్ గా డైలీ బేసిస్ లో మాత్రం గ్లాస్ కానీ స్టీల్ అనేది సూపర్ ఆప్షన్స్. తర్వాత ఫుడ్ మాత్రం మైక్రోవేవ్ లో అలాంటివి హీట్ చేయొద్దు, ఎందుకంటే చాలా మంది టైం లేదని చెప్పి హీట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకటి మైక్రోవేవ్ మంచిది కాదు, దాని మీద కూడా వీడియోస్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే హీట్ వల్ల ఏంటంటే ఆ ప్లాస్టిక్స్ అన్ని కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. ఒకవేళ వాడాల్సి వచ్చింది అనుకోండి మైక్రోవేవ్, మీరు ఏం చేస్తారంటే మైక్రోవేవ్ సేఫ్ అని ఒకటి ఉంటుంది, ఆ తర్వాత లేకపోతే గ్లాస్ జార్స్ ఉంటాయి, దాంట్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత వాటర్ ఫిల్టర్ మాత్రం మీరు ఏదో ఒక విధంగా తీసుకోవాలి. ఆర్ఓ అయితే ఇంకా బెస్ట్. ఏంటంటే ఇప్పుడు చాలా ప్లాస్టిక్స్ కూడా మామూలుగా ఏంటంటే వాటర్లో వచ్చేస్తున్నాయి తెలియకుండా, కళ్ళకు కూడా కనపడవు. అదేంటంటే మీరు ఫిల్టరేషన్ లేకపోతే డైరెక్ట్గా తాగేస్తూ ఉంటారు. సో అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఫిల్టరేషన్ మాత్రం తీసుకోండి. ప్లస్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే మన ఇంటి పైన ట్యాంకులు ఉంటాయి కదా, వాటర్ ట్యాంకులు, అవి చాలా వరకు చాలా మంది ప్లాస్టిక్స్ పెడుతున్నారు. సో దాని బదులు వేరేగా షిఫ్ట్ అవటం బెస్ట్. అయితే ఇక్కడ ఒకటి మీకు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఏంటంటే పెట్ బాటిల్స్ అని చెప్పి మనం జస్ట్ తాగడానికి కొనుక్కుంటాం కదా, అవి తాగి పడేయాలి. ఇప్పుడు వెనక్కి చదివినా కూడా క్రష్ ఆఫ్టర్ యూజ్ అని అంటారు. ఏంటంటే ఒక్కసారి వాడి పడేదానికే. చాలా మంది ఏమంటారంటే ఓకే ఇప్పుడు బాటిల్స్ వచ్చినాయి కాబట్టి దాంట్లో నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి రోజు వాడుతూ ఉంటారు. అది చాలా డేంజరస్ అయిపోతుంది. తర్వాత అలాగే మీరు ప్లాస్టిక్స్ హీట్లో ఉంటేనే ప్రాబ్లం అంటున్నారు కదా, చల్లదనంలో పెడతానంటే ఎస్, చల్లదనంలో పెట్టడం వల్ల కొంచెం కెమికల్ లోడ్ తగ్గుతుంది, కానీ అయినా కూడా అలాంటి చల్లదనంలో కూడా లీక్ అవుతాయి ప్లాస్టిక్స్. ఇప్పుడు వాడతారా? వెంటనే వాడరు కదా, ప్లీజ్ వాడద్దు. మీరు ఇప్పుడు ఒక్క ఐటమ్ ఇంట్లో ఏం రీప్లేస్ చేయబోతున్నారో రాయండి కింద. ప్లాస్టిక్ నుంచి స్టీల్కి కానీ, సెరామిక్ కానీ, లేకపోతే గ్లాస్కి కానీ ఏం షిఫ్ట్ అవుతారు. నా దృష్టిలో ఏంటంటే మీరు ఇలాంటి బాటిల్స్ తీసుకోవడం బెస్ట్. ఊహించుకోండి, ఇది గ్లాస్, ఈ గ్లాస్ వాటర్ కానీ లేకపోతే స్టీల్ కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెల్త్కి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని. గైస్, ఇప్పుడు తెలుగు సూపర్ హ్యూమన్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చేసింది అఫీషియల్గా. అక్కడ ప్రతి ఫ్రైడే ఒక లైవ్ ఉండబోతుంది. నన్ను డైరెక్ట్గా వచ్చి క్వశ్చన్స్ అడగాలన్నా, లేకపోతే ఏమైనా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, అక్కడ ఎక్కువ వీడియోస్ కూడా వస్తూ ఉంటే చూడాలన్నా కూడా మీరు వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ కింద లింక్ లో డిస్క్రిప్షన్ పెడతాను, మీరు వెళ్ళి ఫాలో అవ్వచ్చు. అక్కడ కలుసుకుందాం. మీరందరూ ఆసమ్, అది నాకు